యాక్టివ్ లైవ్ షో. నగరంలో అక్రమ నిర్మాణాలు, నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు కూల్చివేత ప్రారంభమైంది. అదే వేగంతో కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. అయితే హైకోర్టులో కొంతమంది పిటిషన్లు వేసిన తర్వాత కోర్టు కొంచెం సీరియస్ కామెంట్స్ చేసింది. దాని గురించి మాట్లాడదాం. రమణారెడ్డి గారు, గతంలో పట్టాలిచ్చి ఇప్పుడు కూల్చివేతల, ఇది ప్రజల నుంచి నిన్న మొట్టమొదటిసారి వచ్చిన ప్రతిఘటన కూల్చివేతలకు సంబంధించి. కొంతమంది పిటిషనర్లు వెళ్తే కోర్టు కూడా సీరియస్ గానే కామెంట్ చేసింది. ఇంతకాలం ఏం చేశారు మీరు? 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ముందే మీకు తెలుసు. ఇప్పుడేదో ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పీడప్ చేయడం ఏంటి అని చెప్పి ఎట్లా చూస్తాం కాంగ్రెస్ పార్టీ ఈ కామెంట్స్ ని? అంటే ఈ అక్రమ కట్టడాలు లేకపోతే నాలాల ఇప్పుడు 2 సార్లు రెగ్యులరైజేషన్కి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి, అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2 సార్లు రెగ్యులరైజేషన్. తర్వాత ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఆల్రెడీ పెండింగ్లో ఉంది. గతంలో ఒకసారి అప్లికేషన్ తీసుకున్నారు, మొన్న కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వం ఒక పక్క రెగ్యులరైజ్ చేస్తూ, అంటే దీనిలంతా కూడా అసలు నీళ్ళు మొన్న వర్షాలు పడడంతో వాటర్ ఫ్లో ఆగిపోవడంతో ఇదంతా కూడా సమస్య వచ్చింది. అయితే రెవెన్యూ చట్టంలోనే ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడైతే నీళ్లు ఉంటాయి ఒక నిర్దిష్టంగా అవగాహన లేకపోవడం, అధికారులు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం. చాలా ఎక్కువ పర్మిషన్లు ఇచ్చిన దగ్గర కూడా పెద్ద పెద్ద ఇప్పుడు అపార్ట్మెంట్లలో నీళ్ళు వచ్చినాయి అన్నారు, సెల్లార్స్లో నీళ్ళు, అన్నీ కూడా పర్మిషన్ తీసుకొని కట్టినాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు ఏదో హడావుడిగా వచ్చింది కాబట్టి దీన్ని చేయాలని కాకుండా ఇప్పుడు వారేమన్నారు, ముఖ్యమంత్రి గారు ఈ కూల్చేసే వాళ్ళకు 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఇస్తామని అన్నారు. అంటే ప్రత్యామ్నాయం కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చిన అధికారి కూడా అంతే బాధ్యత. పొలిటికల్ సిస్టమ్ లో లేకపోతే ఇవాళ టీఆర్ఎస్ ఉన్నా, గతంలో తెలుగుదేశం ఉన్నా, రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా కంట్రోల్ చేయాలి. ఇదంతా కూడా అధికార వ్యవస్థ. ఇక్కడ ఉండేటువంటి టౌన్ ప్లానింగ్, కాంగ్రెస్, టీడీపీ, ఈ రోజు టీఆర్ఎస్, ఇదంతా కూడా మేయర్ ఉన్నా లేకపోతే మున్సిపల్ మంత్రి ఉన్నా, శాసనసభ్యుడు ఉన్నా, అక్కడ వారి రోల్ ఎంత ఉంటుంది అక్కడ ఉండే. కానీ జరిగినటువంటి తప్పిదాలంతా కూడా ప్రధానంగా అధికారులు ఆ రోజు పర్మిషన్స్ ఇవ్వడం, కొన్ని ఎఫ్టీఎల్స్ లెవెల్స్ ఎక్కడెక్కడ వాటర్ ఇప్పుడు చెరువు పక్కకు కడతారు, ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుంది, చెరువు అయిపోయినాక కూడా శిఖం ఉంటుంది. అట్లాంటి దాంట్లోనే కట్టడం వల్లనే ఇవన్నీ కూడా వచ్చినాయి. ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ విషయంలో కూడా ప్రత్యామ్నాయం. ఇప్పుడు ఒక పేదవాడు ఎక్కడ ఉంటాడు, ఇల్లు కూడా కొట్టేస్తే మళ్ళీ ఎక్కడ పోవాలి? ఆల్టర్నేట్ 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాం. అదొకైతే ముందు కోర్టులకు వెళ్ళేది వాళ్ళు కాదు కదా. ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు తప్పట్లేదు కోర్టుకి వెళ్ళడం, కానీ దాంతో అడ్డుకట్టు పడినట్టేనా? ఇంకా మరి పడుతుందా? పడినట్టేనా అంటే కోర్టు రియాక్షన్ అయితే ఇచ్చింది. మీరు ఇంత నోటీస్ ప్రాసెస్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయండి, నోటీసులు ఇవ్వండి వారికి. ఇప్పుడు సడన్ గా పోయి కూలగొట్టే వాళ్ళు మీ ఇల్లు ఎందుకు కూలగొట్టదు, కూలగొట్టే పరిస్థితి ఉంటే మీరు ఆల్టర్నేట్ గా ఎక్కడికైనా పోవాలండి. అడతారు ఇంత హైదరాబాద్ దాదాపు ఇన్ని రోజు కూలగొట్టుకుంటూ పోతే ఆల్టర్నేట్ గా లేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మానవత్వ దృక్పథం. వర్షాలు ఆగినాయి, దీని ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్, 1 year 2 years ఏదో. ఇప్పుడు కూలగొట్టంగానే ప్రజలు కూలగొట్టిన నాలాన్ని దాన్ని మళ్ళీ వెడల్పు చేయాలా, కట్టాలా, అవన్నీ కూడా వారేనారు 11,000 కోట్లు ఏమో ఖర్చు అయితే. అధికారులకు సరైన మ్యాప్లు కూడా లేకపోవడం పరిస్థితి. రైట్ శ్రీనివాస్ గారు, ఒకటి ముందు మీ కార్పొరేట్లు అడ్డుపడ్డారు కూలగొట్టే నిర్మాణాలకి, తర్వాత నిన్న ప్రజలు ఫస్ట్ టైం వాళ్ళ నుంచి ప్రతిఘటన వచ్చింది, కోర్టు కూడా సీరియస్ గానే వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేశారు అని. ఇప్పుడు అందరికి తెలిసినటువంటి విషయమే, గత ప్రభుత్వాలే కానివ్వండి ఈ విధంగా నాళ్ళపైన కానీ ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ చూడకుండా అధికారులు పర్మిషన్ ఇచ్చేస్తుండే వాస్తవం అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ మొన్న పడినటువంటి వర్షాలు చూస్తే చాలా మంది ఇబ్బంది పడవలసిన ఇది ఉంది. కాబట్టి ఈ నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంటే ఇండియాలోనే ఇప్పుడు మంచి పేరున్నటువంటి నగరం ఇది. రోజు రోజుకు పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఇక్కడ వెహికల్సే కానివ్వండి ఇవే కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి తప్పులు ఎవరు, ఇప్పుడు గండ్ర గారు చెప్పినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాకుండా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలోనే ఈ విధంగా యాక్షన్ తీసుకొని ఇంకా ముందు జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే సీఎం గారు కూలగొట్టడం చెప్తా ఉన్నారు తప్ప ఏదో ఎవరికో అన్యాయం చేసేసి అది చేయాలని కాదు. అక్కడ న్యాయబద్ధంగానే ఉంది. నిన్న మేయర్ గారి డివిజన్ లో ఉన్న వాళ్ళే ప్రజల నుంచే ప్రతిఘటన ఏంటంటే జీవో 58 ప్రకారం మీరే రెగ్యులైజ్ చేశారు, మరి ఇచ్చిన వాటిని కూడా మళ్ళీ ఎలా కూలగొడతారు? అదొకటైతే కోర్టు అడిగింది ఏమిటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో ఆదేశాలు ఇచ్చారు, మీరు వెంటనే పరుగులు పెడుతున్నారు. 28,000 ఉన్నాయని మీరు రికగ్నైజ్ చేశాక ఆ తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇదే కోర్టు పైన కానీ ఎఫ్టీఎల్ పైన కానీ పర్మిషన్స్ ఇవ్వద్దు, ఇవి ఇచ్చినవన్నీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఇచ్చిన వాటిది కూడా ఉన్నాయి, దాఖలు ఉన్నాయి మన దగ్గర. దాని గురించి కాదు,
ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా ముందు రాకుండా ఇబ్బంది ఏ విధంగా చేయాలనే బాధ్యత ప్రభుత్వాన్ని పైన ఉంటుంది. ఈరోజు ప్రభుత్వాన్ని ఒక నమ్మకం పైన ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి బాధ్యత ఇది. ఈరోజు ఈ ప్రజలను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఇంకా ముందు ఈ విధంగా జరగకుండా ఒక ప్రణాళికగా ఈ యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందే తప్ప వేరే విధంగా ఎవరికి అన్యాయం చేసేసి రోడ్డు పైన పడేయాలని కాదు. వారికి కూడా మంచి ఈరోజు చెప్పారు 2 బెడ్రూమ్స్ ఇస్తాము పేద వర్గాల వారికి, వెళ్ళిపోయిన వారికి అని చెప్పేసి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు. 2 విధాలుగా ఇటు కూలగొట్టడమే కానివ్వండి, ఇటు రోడ్ డెవలప్మెంట్ కానివ్వండి. ఈ నాలలు ఏదైతే ఈ 40 ఫీట్లు 50 ఫీట్లు 60 ఫీట్లు 5 ఫీట్లకు వచ్చిందో అవన్నీ కూడా వెడల్పు చేసేసి మంచి ఒక ప్రణాళికతో వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ముందు రోజులు బాగుండాలని చెప్పేసి హైదరాబాద్ ఎవరు వచ్చినా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి వారికి ఏ విధంగా ఇబ్బంది పడొద్దని చెప్పేసి చేయాలనే ఒక ప్రణాళిక తప్ప దీంట్లో పబ్లిక్ కానీ ఎవరు కానీ అడ్డురాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నిజంగా నష్టపోయిన వాళ్ళు బాధపడొచ్చు, కానీ రేపు మళ్ళీ నష్టపోకుండా ప్రాణ నష్టం చాలా ముఖ్యం అండి. ప్రాణ నష్టం జరగకుండా నిజంగా చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, ఇతర మంత్రులే కానివ్వండి, వారి లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలే కానివ్వండి, ఉద్యోగస్తులు తీసుకున్నారు, దాంట్లో సపోర్ట్ జరిగింది. నేను అనేది ఏంటంటే ఇంకా ముందు రోజుల్లో వర్షాలు చాలా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు వాతావరణం చెప్తా ఉంది. ఇంకా 6 ఏళ్ళు కానీ 12 ఏళ్ళ వరకు వర్షాలు. తెలుగుదేశం పాత్ర ఎంత ముఖ్యమో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు. మీతో కాదు, ప్రభాకర్ గారితో మాట్లాడుతున్నా. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అవడానికి అదే విధంగా లోటుపాట్లకు కూడా బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా? సరే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది అని మనకు తెలుసు. అంతకుముందు తెలుగుదేశం, తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్. సో అంటే ఎవరిని బాధ్యులు చేయాలి అనేది ఒకటి అయితే ఇవాళ ప్రజలు అడుగుతోంది. ఇవాళ ఆగమేఘాల మీద కూల్చివేతలకు సంబంధించి కోర్టు అడిగిన ప్రశ్నలకు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఏం చేయాలి అంటే ఇక్కడ 2 అంశాలని మనం చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. పెరుగుతున్న నగరాలు, ఈ నగరాల్లో ప్రభుత్వాలు చేయాల్సినటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూలగొట్టండి అంటే వెంటనే ప్రజలు కోర్టుకి వెళ్తే కోర్టు దీన్ని కొన్ని ఆపండి, లేకపోతే మీరే పర్మిషన్ ఇచ్చారు ఎలా పడగొడతారు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వస్తున్న డిస్కషన్ ఇది. ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్డ్ సిటీగా వచ్చారు. సో నాలాలు అక్కడక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను పడగొడతా ఉన్నారు. లకడికపూర్లో ఉన్నటువంటి రోడ్డు మీద వాటర్ ఎక్కడ పోతుంది? ఎందుకు పోవట్లేదు? మీ డ్రైనేజ్ సిస్టమ్ పనిచేస్తుందా? నేను అడుగుతా ఉన్నా. ఈ డ్రైనేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? దీన్ని ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఎఫ్టీఎల్ ఉన్న ఏరియాస్ కానీ లేకపోతే ఈ కాలువలు ఉన్న దగ్గర కానీ అక్కడ అక్రమ నిర్మాణం జరిగితే బాధ్యత ఎవరిది? ఈ రోజు కానీ, అంతకుముందు కానీ, రేపు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే పోయి తను స్వతంత్రంగా కట్టుకోలేడు కదా. హీ హ్యాస్ టు టేక్ ఎ పర్మిషన్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హిజ్ ఓన్ హౌస్. ఆ పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? ఇదే కదా సుప్రీం కోర్టు ఈ కోర్టు లేవనెత్తినట్టు అంశాలు. మీరే పర్మిషన్ ఇస్తారు, మీరే డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ నేనేమంటానంటే సివిలైజ్డ్ స్టేట్ లో మనం ఉన్నాం, మోడర్నైజేషన్ లో ఉన్నాం. మనం చాలా ప్లాన్డ్ సిటీ నిర్మించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద, పాలక వర్గాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇదేదో ప్రతిపక్షాలు గొడవ చేస్తేనో లేకపోతే గత ప్రభుత్వాలు వైఫల్యాలనో మనం తప్పించుకుంటే మీరు అడిగి ఇందాక రైట్లీ పాయింటెడ్ అవుట్ యువర్ ఓన్ కార్పొరేటర్స్ వై దే అపోజ్డ్. ఎందుకు అపోజ్ చేశారు వాళ్ళు? అంటే అక్కడ ఉన్న ప్రజలు నేను కూలగొట్టద్దని నేను చెప్పట్లేదు. అంటే ఈ కూలగొట్టే విధానానికి గత ప్రభుత్వాల మీద నెట్టేస్తే ప్రజెంట్ కార్పొరేటర్ ఎందుకు అడ్డం ఎవరు అడ్డొచ్చినా గానీ దానికి ఆపే ప్రసక్తే లేదని చెప్పడం సీఎం గారు అడ్డొచ్చారు కదా. మొదటి రోజు టీఆర్ అధికార పార్టీ కార్పొరేటరే ఆయన రోడ్ మీదకి వచ్చాడు, అంత పత్రికలో వచ్చింది. వస్తారండి, స్థానికులు వచ్చినప్పుడు వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. కానీ సీఎం గారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులైనా ఎవరు వచ్చినా వాళ్ళ ఇల్లు ఉన్నా ప్లీజ్. ఇక్కడ సివిలైజ్డ్ సొసైటీలో మనం ఉన్నప్పుడు మీరు ఒక మోడర్న్ సిటీని లేదా టౌన్ మీరు నిర్మించేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సో ఇది కోర్టు ప్రశ్నించింది. ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, సార్ నేను చెప్తున్నాను, సిటీలో ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా ఇబ్బందులతోటి తన జీవితంలో సంపాదించుకున్న ప్రతి అన్ని మొత్తాన్ని దాన్ని జస్ట్ లైక్ దట్ మనం చేసే విధానం. నేను అడుగుతున్నా, మెయిన్ ఏరియాస్ లో ఉన్నటువంటి సిటీలో అక్కడ వాటర్ ఎందుకు మీకు స్టాగ్నేట్ అయిపోయింది? అంటే దీనికన్నా దానికి కనెక్షన్ ఉండొచ్చు, నేను లేదని చెప్పదలుచుకోలేదు. బట్ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? వాళ్ళ పైన ఎవరు ఒత్తిళ్ళు వచ్చాయి? ఆఖరికి బాధితుడిగా రోడ్డు మీద నిలబడేది ఎవరు?
ఎక్కడ మీరు ఒక పక్క వర్షం పడుతూ ఉంటే మీరు మట్టి తొలుకుంటూ పోయారు, ఈరోజు కార్లు రోడ్డు మీద పోతూ ఉంటే మొత్తం దుమ్ము వచ్చేసింది. అక్కడ నష్టపోయేది ప్రజలే. ఎక్కడుందండి ఇది? అధికారులు వాళ్ళు పర్మిషన్లు ఎందుకు లాలుచిపడి పర్మిషన్లు ఇచ్చినారనేది మనం ఎవరిని చెప్పలేము. ఇప్పుడు ప్రజలు మధ్యతరగతి ప్రజలు అన్యాయం అయిపోతారు. ఎవరైతే వాళ్ళు ఏదో కొద్ది కూడబెట్టుకునే డబ్బుతో కట్టిన ఇల్లు కూడా సడన్ గా కూల్చడం అనేది, నోటీసులు ఇచ్చి ఒకవేళ వాళ్ళు అక్రమంగా కట్టినంటే రైట్, ఓకే. ఇప్పుడు అది మొత్తం ప్రజలకు ఇబ్బంది అయిపోయి వాటర్ పోకుండా ఉండే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. కనీసం వాళ్లకు సమాధానం చెప్పడానికైనా కూడా ఏంది, ఎవరు దీని మీద బాధ్యతలు, అధికారులా లేకుంటే ఇంకొకరా మామూలుగా బిల్డర్సే మోసం చేసి ప్లాట్లు అమ్ముతున్నారు, వాళ్ళు బాధ్యులా ఇంకోటి అనేది చూసుకొని కొద్దిగా టైం తీసుకొని, అంటే ఇప్పుడు అడ్డం ఉండేదాలను కూల్చకూడదని ఎవరని చెప్పడం కాదు. కానీ మొన్న చూసిన తర్వాత హైదరాబాద్లో అంత పెద్ద అపార్ట్మెంట్లో నీళ్ళు వచ్చి చెరువులలో కబ్జా కావడంతో ఇంత ఇబ్బంది అయిపోయింది అన్నప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చూడాలంటే ముందు దీనికి ఏంది పరిస్థితి, బిల్డర్ల మీద ఎవరైతే అక్రమ లేఅవుట్ వేసినారో ఆ బిల్డర్ల మీద యాక్షన్ తీసుకోవాలి. అక్రమంగా పర్మిషన్ ఆఫీసర్లతో పాటు ఇంకెవరున్నారో దీనిలో అందరి బాధ్యతలు తీసుకొని అల్టిమేట్గా చేస్తే బాగుంటుంది తప్ప, లేకుంటే ఇమ్మీడియట్గా చేయడం అనేది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. రవి గారు, అదే వేగంతో ముందుకెళ్ళమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు. కానీ మరి కోర్టుల వ్యాఖ్యలు లేకపోతే ప్రజల ప్రతిఘటన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అంటే ప్రజల ప్రతిస్పందన తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు గతి లేక కట్టిన వాళ్ళు, ఎదురు లేదని కట్టిన వాళ్ళు, లేకపోతే మతి తప్పి కట్టిన వాళ్ళు, రెండింటిలో ఇద్దరికి మధ్యలో మనం తేడా చూడాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ కూడా నాటకీయంగా రాజకీయంగా హడావుడి చేయడం చాలా ముఖ్యం కాదు. వర్షాలు కురుస్తున్నటువంటి తొలి దశలో నాయకులు, అధినేత వారసులు కూడా కొంత అలసత్వం ప్రదర్శించారు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉన్నప్పుడు దాన్ని కాస్త తటస్థపరచడానికి, న్యూట్రలైజ్ చేయడానికి రెండవ దశలో చాలా తీవ్ర స్థాయిలో హడావుడిగా వేగంగా కూల్చుకుంటూ పోతారు. హైదరాబాద్ 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని ఇప్పుడు కిర్లోస్కర్ కమిటీ చెప్పింది. సరే, 45 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు, 15 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాలించారు, 2.5 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ మీరు వచ్చిన తర్వాత కూడా మీరు బీఆర్ఎస్ చేసి 157 కోట్ల రూపాయలు వసూలు చేసి 2 లక్షల దరఖాస్తులు మీరు స్వీకరించారు కదా. నైతిక బాధ్యత మీ మీద కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మీద కూడా ఉంది. కార్పొరేటర్ అడ్డుపడ్డాడంటే ఇప్పుడు మేయర్ దగ్గరికి వెళ్ళి మీరే పట్టాలు ఇప్పించారు సార్ అన్నారు, వాళ్ళకి జవాబు చెప్పాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. కాబట్టి నేను అనేది ముఖ్యమంత్రి గారు వేగంగా వెళ్ళిపోండి, ధ్వంసం చేయండి అంటే అంత అవాస్తవికంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో నడవదు. రామచంద్రరావు గారు స్విస్ ఛాలెంజ్ మీద కూడా ఇటువంటి తీర్పు ఆదేశాలే ఇచ్చారు. ఫిరాయింపుల చట్టం దీని మీద ఉల్లంఘన మీద కూడా ఇటువంటిదే ఇచ్చారు. ఆయన కొంచెం ఈ 2-3 కూడా సంచలనమైనవి. ఇప్పుడైనా సమగ్రంగా శాస్త్రీయంగా ఆలోచించి అడుగు వేస్తే చాలా మంచిది తప్ప మేము ఎవరికి అధికారులు అంటే అధినేతల ఒత్తిడి లేకుండానే అధికారులు అనుమతి ఇచ్చారా? ఇదివరకు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు పాలించారు. సరే, ఆ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళంతా ఇప్పుడు టీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు కదా. కాబట్టి ఇందులో అతీతులు మినహాయింపులు ఏం లేవు. కాబట్టి అందరూ ఉన్నారు. మీరు సమగ్రంగా ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి తీసుకోండి, దాన్ని వివరించండి. వీలైతే ఒక అఖిలపక్షం కూడా పిలిచి పలానా ముందు తక్షణం ఏం అడ్డం వస్తున్నాయి అనేది మీరు చూడండి. తర్వాత అసలు వీటితో ఏమి సంబంధం లేకుండా రోడ్డు మీద హోల్స్ మూసుకుపోయి నీళ్లు పోక వాటర్ లాగింగ్ అయినవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటివి అంటే ఏదో తిరుమంత్రం లాగా వెంటనే మేము చేస్తాం, మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ ఏం కనపడదు. ఈ పద్ధతి వల్ల అయితే ఉపయోగం లేదు. ఆచితూ చాలా జాగ్రత్తగా వేస్తే అయితే జూపూడి గారు అన్నట్టు నగరం పెంచారు, కానీ ఆ పెంచే క్రమంలో అంత పద్ధతి ప్రకారం పెంచారంటే అది జరగలేదు. ఇప్పుడన్నా చేస్తే చాలా మంచిది. వేగం ఎంత అవసరమో ఇక్కడ న్యాయం, దీర్ఘకాలిక దృష్టి కూడా అంతే అవసరం అని చెప్పి అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ రాడ్సాన్ గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు లైవ్లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్